రెండు సార్లు అయింది అట్లే ఇసిగా నీకు ఈడ పెట్టి నిలబడ్డా గాలి కొట్టుకుపోయిందేమో అటు నిలబడ్డానా అటు నిలబడ్డానంటే వెళ్ళాక అటు నిలబడి ఆడబెట్టిందా తెల్లదా ఉడతా వచ్చింది నెక్స్ట్ అందరూ భద్రాచలం వీడియోలో చాగంటి గారు చెప్పారు మేడం, కలియుగముల ఇప్పుడు దర్శనాలు మీరు అన్నట్టు దర్శనానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏడ నలుగురు ఉంటే నామస్క సంకీర్తన కానీ పాట కానీ ఆ స్వామిని స్మరించి ఆ స్వామి వచ్చి మన దగ్గరకు వచ్చి దర్శనం ఇస్తాడు. రూపంలో నిజంగా వచ్చి ఆయన ఉడతా ఉడతా అండి ఉడతా ఉడతా రాముడు రాముడు భక్తుడు మనం సేవ ఎక్కడ చేస్తామో అక్కడ స్వామి ఉంటారు. అది కరెక్ట్. అది భజన దగ్గర వచ్చి కూర్చుంటాడట, గుళ్ళో కాదు. బయట ఉంటారు స్వామి. మంచి మాటలా పాటనా మనకు వచ్చినంత కూర్చుంటే ఆడ నలుగురు స్వామి వస్తాడు. ఈ కలియుగంలో భజనతోనే మనం దర్శనం ఇచ్చినప్పుడు నామస్మరణే. ఎందుకంటే ఎవరైనా గుడ్డేడైనా వాడగలుగుతాడు, కుంటాడైనా వాడగలుగుతాడు, చెవులు లేనైనా నామస్మరణ వాడగలుగుతాడు. కోటి రూపాయలు దానం ఇచ్చిన కన్నా నామస్మరణ ఎక్కువ పుణ్యం. ఆయనకి పైసలు ఉంది, కోటి రూపాయలు దానం ఇచ్చిన భక్తితో అందుకని కోటి రూపాయలు దానం ఇచ్చిన కన్నా మన నామ